ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ప్రియులారా, నేను ఈరోజు కొన్ని సంగతులు దేవుని ప్రేరేపణ బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మాట్లాడదలుచుకున్నాను. నేను చెప్పు సంగతులు ఏమనగా, అంతకంటే ముందుగా చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మహాశక్తి సంపన్నుడ, మీకు స్తోత్రముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మాటలను, మా యొక్క ఆలోచనలను, మా యొక్క తలంపులను మీరు ఎరిగి ఉన్నారు. మమ్మల్ని చూస్తున్నారు, మా మాటలను పరీక్షిస్తున్నారు. మమ్మల్ని చూస్తూ మా యొక్క సమస్త ప్రవర్తన యందు మీరు అధికారిగా ఉన్నాడు తండ్రి. దేవా, మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీ వాక్యం చెప్పుచుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి, బలపరచండి, స్థిరపరచండి. సత్యమైన వాక్యం చేత నా హృదయాన్ని నింపండి. మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను సరిచేయండి, నా బ్రతుకును సరిచేయండి. మీ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని నిత్యము మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని స్వస్థపరచండి. దేవా, ఇప్పుడైతే ఈ మాటలు మాట్లాడుచుండగా మీకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. సమయోచితమైన మాటలను, సమయోచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నిత్యము సర్వసత్యములోకి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కొన్ని సంగతులు, దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించినటువంటి సంగతులు నేర్చుకుందాం. దేవుడు మన పట్ల, అనగా మానవులమైన మన పట్ల దేవుడు జరిగిస్తున్నట్టు కార్యాలను, దేవుడు మనకు చూపిస్తున్నటువంటి మార్గాలు, అలాగే ఆయన మన యొడల చూపిస్తున్నటువంటి కృప ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో తెలుసుకుందామండి. మానవ జీవితం అనేది చాలా చాలా స్వల్పమైనది, చాలా చాలా అల్పమైనది. చాలా చిన్న జీవితమైన ఈ మానవ జీవితం మానవ యొక్క మనుగడలో చాలా ఆటుపోట్లు, అలాగే ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో, అలాగే ఎన్నో ఇతర కార్యక్రమాలు చేస్తూ మానవుని జీవితం కొనసాగుతూ ఉంది. మానవ జీవితం ప్రారంభ దశ ఎక్కడంటే తల్లి గర్భంలో. అంతకంటే ముందు తండ్రిలో నుంచి తల్లిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫలదీకరణ వచ్చింది. సంయుక్త బీజంగా, అంటే దాని జైగోట్ అంటారు సైన్స్ భాషలో. ఆ జైగోటు ఏర్పడిన తర్వాత శిశు నిర్మాణం, అంటే అవయవాల నిర్మాణము సంతరించుకుంటుంది. ఆ అవయవాలు సంతరించుకున్న తర్వాత 9 నెలల తర్వాత తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. అలా 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి ఈ మానవుడు చాలా అనేకమైనటువంటి దశలు కలిగి ఉన్నాడు. అవి ఎలాంటివంటే బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధాప్య దశ. బాల్య దశలోనే ఎన్నో మనం విషయాలు నేర్చుకుంటాం. ఆ బాల్య దశలో నడవడిక నేర్చుకుంటాము, మనుషుల యొక్క బాధ్యతలు తెలుసుకుంటాం. అలాగే చిన్న వయసులోనే మనం అన్ని అలవాట్లు నేర్చుకుంటాం. తర్వాత యవ్వన దశ. యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన దశలోనే చాలా మంది చెడిపోవడానికి గల కారణం ఎందుకంటే ఆ వయసు అలాంటిది. ఆ వయసు ఎలాంటిదంటే ఆ వయసులోనే మనం ఏమి చేయాలన్నా మనకు బలం ఉండేది, మనకు శక్తి ఉండేది. అలాంటి వయసులో మనము తప్పుడుగా తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని మంచి ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయాల చొప్పున మనం జీవితాన్ని కొనసాగిస్తూ తర్వాత వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోతాం. ఆ వృద్ధాప్య దశలో చాలా బాధలు ఉంటాయి. కొంతమందికి బాధలు ఉంటాయి, కొంతమందికి సుఖాలు ఉంటాయి, కొంతమందికి మధ్యస్థితిలో ఉంటారు. ఎలా అంటే ఆ వయసులో ఏమి తిన్నా కూడా అరగదు, అలాగే సుఖంగా జీవించాలన్నా కూడా తోడు ఎవరు ఉండరు. ఆ వయసుని ఆస్వాదించలేక
ఆ వయస్సులో చాలా ఇబ్బందులు పడుతూ కొంతమంది మంచానికే పరిమితై ఉంటారు, కొంతమంది చాలా విషయాల్లో వీక్ గా ఉంటారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా బాధపడుతుంటారు, అనారోగ్యంతో ఉంటారు. ఇలా మానవ జీవితం అనేది పుట్టుకతో ప్రారంభమై ఇలా బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలోకి చేరుకొని తర్వాత మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒక మానవుడు. ఈ బాల్య దశ నుంచి అంటే పుట్టుక నుంచి మరణించే వరకు మధ్యలో ఉన్నదే మనిషి యొక్క జీవిత కాలం. అంటే దేవుడు మనకు నియమించినటువంటి ఆయుష్కాలము. ఈ ఆయుష్కాల దినములలో మానవులమైన మనము ఎలాంటి క్రియలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామంటే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే నరులు వ్యర్థమైన ఆలోచనలను కలిగి ఉన్నారు అని చెప్పింది. అలాగే నా తలంపుల వంటివి మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు ఆకాశముకి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో నా తలంపులకి మీ తలంపులకి అంత వ్యత్యాసం ఉందని కాసి దేవుడు తన గ్రంథమందు మనకు హెచ్చరిస్తున్నాడు. అలాగే పిల్లలారా, దేవుని వాక్యం చాలా అమూల్యమైనది. ఆ అమూల్యమైన వాక్యంలో మనము కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఎలాంటివంటే ఇలా మానవ జీవితం కొనసాగిస్తున్న మనిషి అనేక కారణాల వల్ల, అనేక సమస్యల వల్ల, అనేక ఆలోచన వల్ల, అనేక తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు కోరికల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తనే తెచ్చుకుంటాడు. ఎవరో వచ్చి నింద వేస్తే అది కాదు కానీ తనకు తానే విరోధంగా అయిపోతాడు కొన్నిసార్లు. అది ఎలాంటిదంటే ఇప్పుడు బాగా కోపపడేమనుకోండి, ఆ కోపపడడం వల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులు వస్తాయి అని కాస్త శాస్త్రవేత్తలు అంటున్నారు. బాగా స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రెస్ కానీ టెన్షన్ తీసుకున్నప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. అంటే ఆ ఆలోచనలు, ఆ తలంపులు అవన్నీ మనకి కీడు చేసేవే కానీ మేలు చేసేవి కాదు. అంటే ఎవరు చేస్తున్నది ఇవన్నీ? మనకు మనమే చేస్తున్నాం, మనకు మనమే. ఇప్పుడు మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఎలాంటి చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ ఆరోగ్యము దేవుడిచ్చింది. కానీ మానవులమైన మనం ఏం చేస్తున్నాం? తాగుతాం, లివర్లు తర్వాత కిడ్నీలు చెడిపోతాయి. అంటే ఇచ్చింది దేవుడైతే చెడగొట్టుకునేది మనం. ఇచ్చింది ఎలా ఇచ్చాడు? చాలా గొప్పదిగా ఇచ్చాడు, చాలా మంచిదిగా, అంటే క్లియర్నెస్ దానిలో చాలా మంచిదిగా ఇచ్చాడు. కానీ మనం దాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఇప్పుడు బాగా తాగుతాడు, ఊపిరితిత్తులు, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా తాగి గుండె జబ్బులు వస్తాయి. ఇలా అన్ని మనమే తెచ్చుకుంటున్నాం. కానీ దేవుని వలన అయితే మనకి ఎలాంటి రాలేదు, రోగాలు అయితే ఇలాంటివి రాలేదు. మానవులమైన మనకు మనమే అన్ని రోగాలు కానీ అలాగే కరోనా వైరస్ లాంటివి కానీ అన్ని మనమే తెచ్చుకున్నాము. కానీ దేవుడు తన కృప చూపిస్తున్నాడు. అంటే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. తన కృపను చూపిస్తూ మన ఎడల జాలి పడుతున్నాడు. పిల్లరా, ఈ రోజు కొన్ని విషయాలు, కొన్ని సంగతులు, ఆత్మీయమైనటువంటి విషయాలు నేర్చుకుందాం. అవి ఏమిటంటే మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది కొన్ని ఒడుదొడుకుల మధ్య కొన్ని రోగాలు వచ్చి, కొన్ని బాధలలో, కొన్ని మానసిక రోగాల్లో మానసిక వ్యధలను కలిగి కొన్ని జీవితాలు ఉంటాయి. అలాంటి జీవితాలకు ఓదార్పునిచ్చేది ఏంటంటే నేనున్నాను అని దేవుడు పరలోకమందుండి మనకు సెలవిస్తున్నాడు. నేనున్నాను. రాజైన సొలొమోను అలాంటి మనోవ్యాధి గలవారిని గురించి తాను మందిరం నిర్మించిన తర్వాత తనకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం, అంటే ఇక్కడ 23వ అధ్యాయం నుంచి 23వ వచనం నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ 38వ అధ్యాయంలోన 38వ వచనంలోన ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకున్నాడు కదా. అంటే ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉన్నారంట? తన మనోవ్యాధిని కలిగి ఉన్నారంట.
ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు. నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. నరులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. అంటే ఆకాశముందన్న దేవునికి మొరపెట్టు అని కాసి చెప్పకనే చెప్తున్నాడు సొలొమోను గారు. ఎవరైతే మనోవ్యాధి మనోవ్యాకులము మనో దుఃఖము గలవారై ఉన్నారో వారందరూ ఏం చేయాలంట? దేవుని మీద ఆధారపడండి, దేవునికి ప్రార్థించండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా కృంగుబాటు కృంగుదల అనేవి చాలా వస్తాయి అప్పుడప్పుడు మనకు. అలాంటి సమయంలోన యెషయా గ్రంథంలో కూడా యెషయా గ్రంథకర్త కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు అనమాట. అవి ఏమిటంటే 51వ అధ్యాయంలోన 14వ వచనం, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు. అంటే కృంగిపోయే వాళ్ళు ఎవరంటే ఈ మనో దుఃఖం గలవారు. నాకు ఏదో లేదు కదా, నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, నేను ఇలా అయ్యాను కదా, నేను చెడిపోయాను కదా, నా ఆరోగ్యాన్ని చెడుపుకున్నాను కదా, నా ఆలోచనలు అన్ని చెడుపుకున్నాను కదా, నేను ఎవరి యొద్దకు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోరు కదా, నేను ఒంటరిగా ఉంటాను కదా, ఒంటరి ఎవరికి సహాయం చేయలేకపోతున్నాను, ఎవరికి ప్రయోజనకరంగా లేను నేను. కాబట్టి అలాంటి కృంగిపోయే వారి గురించి, కృంగుదల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అంటే త్వరగా విడుదల పొందుతాడు అని చెప్తున్నాడు. తర్వాత అతడు గోతిలోనికి పోడు, అంటే అతడు చనిపోడు, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అసలు చనిపోడు అంట. అతనికి ఆహారము తప్పదు. ఇలా కృంగబడిన వారు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారు, ఎలాంటి వారైనా దేవుడు రక్షించే వాడుగా ఉన్నాడు. తనకు మొర్రపెట్టు వారి అందరి యొడల కృపచూపుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యోబు గ్రంథంలో కొన్ని విషయాలు మాట్లాడుకొని ముగించుకుందాం. యోబు గ్రంథంలోన ఒక వ్యక్తి, అంటే నరులు తాము గర్విష్ఠులు కాకుండానట్లు దేవుడైన యెహోవా వారికి ఉపదేశం అనేది సిద్ధపరుస్తాడు. 33వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మానవులు అంటే తమ స్వప్రయోజనం కోసం కొన్ని చెడ్డ కార్యాలు చేస్తారనమాట. స్వప్రయోజనం కోసం చెడ్డ కార్యాలు చేస్తూ చెడ్డ దశలలో, అంటే వారికి ఇష్టమే వచ్చినట్టు కోపించుకోవడము, ఎప్పుడు కోపంగా ఉండడం, ప్రేమగా ఉండలేకపోవడం, అలాగే అసూయ, అలాంటి మత్సరము, కుళ్ళు, కుతంత్రత, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అవి మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అలా చూపినప్పుడు మన ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. అలా మనుషులు తమకున్నటువంటి ఆస్తులను బట్టి, తమకున్నటువంటి బలాన్ని బట్టి నరులు గర్విష్ఠులు కాకుండా ఉన్నట్లు దేవుడు వారికి ఏమి సిద్ధపరిచి ఉన్నాడో కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలోన, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో, అంటే రాత్రి కలిగి కలలో స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యం వారు మానుకొనజేయనట్లు, అంటే వారు తలచిన కార్యం ఎలాంటిది? తప్పుడు కార్యము. అలాంటి కార్యాలు చేయడానికి మానజేయడ దేవుడే అంటున్నాడు అనమాట. దేవుడు మానచేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, అంటే వారు చనిపోకుండా వారిని ఇంకా కొంతకాలం కాపాడి కత్తి వలన నశింపకుండా, అంటే కత్తి వాత వలన ఎవరు నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, అంటే వారి కత్తి వలన వారి ప్రాణాన్ని తప్పించినట్లును ఆయన వారి చెవులను తెరువజేస్తాడంట. ఆయన వారి చెవులను తెరువజేయును, వారి కొరకు
ఉపదేశం అనేది సిద్ధపరుస్తాడు. అంటే గర్విష్ఠులైన మనుషులు, కోపోద్రేకులు, ఇలాంటి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి కోసము దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడంటే ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంటే ముందు జాగ్రత్తగా ఇదిగో ఈ వాక్యాన్ని వినండి, మీరు ఇలా ఉంటే మీ ఆరోగ్య పరిస్థితి చెడిపోతుంది, మీ ఆరోగ్య పరిస్థితి దీనాస్థితికి చేరిపోతుంది. కాబట్టి అలా కోపం అని గాని, గర్వం గాని, అహంకారం గాని, ఇవన్నీ మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండమనే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, జాలి అనే గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు. మన ఎడల అందరి ఎడల జాలి చూపిస్తున్నాడు. కాబట్టి నీవు కూడా అలాంటి జాలి, ప్రేమ, దయ అనే కనికరములు గల మనస్సును, హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వ్యాధి చేత మంచం ఎక్కాడు. అంటే ఒక వ్యాధి చేత, ఇప్పుడు మన కాలంలో కూడా చాలా వ్యాధులు ఉన్నాయి. క్షయవ్యాధి అని, చర్మ వ్యాధులని ఉండే, అలాగే పక్షవాతం, అది చాలా భయంకరమైన వ్యాధి. కాళ్ళు లేపలేం, కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. మనం అప్పుడు మంచానికే పరిమితం అవుతాం. అలాగే వ్యాధి చేత మంచం ఎక్కడం, వ్యాధి వలన మంచం అంటే ఇప్పుడు ఒకవేళ కిడ్నీలు పాడేవనుకో ఎక్కువ పని చేయడం లేదు, చాలా సేపు విశ్రాంతిలోనే ఉండాలి, వాళ్ళు పని చేయడానికి వీలు లేదు. కిడ్నీలు గాని, లివర్ గాని ఇలాంటి పాడైన తర్వాత అనారోగ్య పరిస్థితి అనేది వస్తుంది. వచ్చిన తర్వాత వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, వ్యాధి చేత మంచం ఎక్కాడంట ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో, అంటే ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. అంటే ఎడతెగని నొప్పులు కలుగుట వలన, ఎడతెగని అంటే శరీరంలో రోగం వలన, వ్యాధి వలన శరీరంలో ఉండే అవయవాలు అంటే ఎముకలు చాలా నొప్పులు కలుగుతుంటాయి. కాబట్టి ఆ నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణ పొందుతాడు, అంటే ట్రైనింగ్ తీసుకుంటాడంట. అంటే అదొక ట్రైనింగ్ లాగా దేవుడు చెప్తున్నాడు. మీరు ఒక వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధి మీరు బాధగా ఫీల్ కాకండి, అది ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ లాగా మీరు అనుకుంటే అది త్వరగానే తీరిపోతుంది అని అంటున్నాడు. తర్వాత రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. నిజం చెప్పండి, ఏ వ్యక్తికైనా రోగం వచ్చినప్పుడు, ఒకవేళ జ్వరమే వచ్చింది అనుకోండి, చికెన్ బిర్యానీ తీసుకుని పెడితే తింటాడా? అసలుకి తినడు. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, మంచి మంచి మటన్ కానీ, కూరలు కానీ ఇవన్నీ తీసుకుంటే బ్రతుకుతాడా? అస్సలు బ్రతుకు, చనిపోతాడు అనమాట. అలాంటి ఆహారం అనేవి, అలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళకి, అలాంటి బాధాకరమైనటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళకి ఆహారం అనేది వ్యసనం అవుతుంది. రొట్టె తినాలన్నా కూడా, ఆహారం తినాలన్నా కూడా నాకు వద్దుపా అని అసలు. కాబట్టి వారి శరీర మాంసం ఉంది కదా, శరీర మాంసము, ఈ శరీర మాంసము క్షీణించిపోయి అంటే ఈ శరీర మాంసము ఒకప్పుడు 40-80 సుమారు 60-70 కేజీలు ఉన్న వ్యక్తి ఒక 30 కేజీలకి 40 కేజీలకి వచ్చేసరికి ఈ ఒంటి మీద ఉన్నటువంటి కండ ఉంది కదా, అది ముడుచుకొని పోయేది కాదు కానీ తగ్గిపోతుంది అన్నమాట. శక్తి అంతా వినియోగింపబడుతుంది. తర్వాత మనిషి చాలా బక్కగా అయితే పడుతుంది, అంటే ఒక స్కెలిటన్ మాదిరిగా అయిపోతాడు అనమాట. ఆ మనిషి క్షీణించిపోయి వికారమగును. అప్పుడు కొంతమంది చూడండి, వ్యాధులు వచ్చిన తర్వాత చాలా బక్కగా అయిపోతారు. అప్పుడు చాలా మంది చూసి ఏమనుకుంటారంటే, ఎలా ఉన్న వ్యక్తి ఎలా, అంత మంచి వ్యక్తి చాలా ఎంత చిక్కిపోయేది చూడండి అని కాసి మనల గురించి చెప్తారన్నమాట. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వస్తా ఉంటా. బయటకి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. అంటే వ్యాధి చేత ఏమైతుందంటే, వ్యాధి చేత ఆ శరీరం క్షీణించిపోయి ఎముకలు బయటికి తన్నుకొని వస్తాయి అనమాట. బయటికి తన్నుకొని వచ్చినప్పుడు ఆ ఎముకలన్నీ కనపడతాయి అనమాట. ఆ ఎముకలన్నీ కనపడతాం అనమాట. అప్పుడు అందరూ అనుకుంటారు, ఎంత బక్కగా అయినాడు, ఎంత
బయటకి కనబడకుండా ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును. వాడు సమాధికి సిద్ధపడతాడు అనమాట. సమాధికి సిద్ధపడును, సమాధికి సమీపిస్తాడు. ఇంకా అలాంటి వారు ఇంకా చూసిన తర్వాత ఇంకా బక్కగా ఒక స్కెలిటన్ గా మారిన వ్యక్తిని చూసి ఏమనుకుంటారంటే ప్రజలు కూడా ఇంకా ఈయన సమాధికి దగ్గర అయినాడు, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని కాసి చాలా మంది అనుకుంటారు. తర్వాత వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును. సంహారకుల యుద్ధకు సమీపిస్తుందంట వాని ప్రాణం. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక మనిషి తాను చేసిన క్రియల మూలంగానే, తాను చేసిన ఆలోచనల వలన, తాను చేసినటువంటి తలంపుల వలన, ఒక తప్పుడు ఆలోచన వలన ఆ మనిషి మీద, ఆ యొక్క శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఆ వ్యాధి వలన గాని, వ్యాధి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇవన్నీ ఎలా, వ్యాధి కూడా ఎందుకు వస్తుంది? మనం చేసిన క్రియను బట్టి. ఇప్పుడు వ్యాధులు కూడా కొన్ని రకాలు. ఎట్లా అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, మనం కావాలని తెచ్చుకోం. కావాలని తెచ్చుకుంటే మనం మురుకులవుతాం. కావాలని రాదది, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి అది మనకు వస్తుంది. అలాగే కొన్ని వ్యాధులు ఉన్నాయి, దేనికి సంబంధం ఉండదన్నమాట, మనకు వచ్చేస్తాం అనమాట. అలాంటి వ్యాధుల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటే, ఇవన్నీ మీరు చేసుకున్న అలవాట్లే గాని, మీకు మీరు తెచ్చుకున్నవే గాని నేను పంపించినవి అయితే కాదు అని కాసి అంటున్నాడు. తర్వాత ఇలాంటి వ్యక్తులకు స్వస్థత దొరుకుతుందా? ఆ మనిషికి మరలా మొదటి స్థితి అంటే బాగున్న స్థితి, దేవుడు మొదటగా ఇచ్చిన గొప్ప స్థితి, మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు అలాంటి గొప్ప వ్యక్తికి, అలాంటి మంచి మనిషికి మంచి ఆరోగ్యం మరలా దయచేయబడుతుందా అని కాసి అంటే దయచేయబడుతుంది అని కాసి అంటున్నాడు లేఖనాల ప్రకారం. ఎందుకనగా ఇక్కడ నరులకు 23వ వచనం, 33వ అధ్యాయం యోబు గ్రంథము 33వ అధ్యాయం 23వ వచనం, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి యుండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయచిత్తం నాకు దొరికినని సెలవిచ్చును. అంటే వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉన్న యెడల, మధ్యవర్తి అయి ఉండిన యెడల, అంటే వేలాది దూతలలో నరులకు యుక్తమైనది ఏదో తెలియజేయడానికి వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయినలా, అంటే ఆ వ్యాధి వచ్చిన వ్యక్తికి మధ్యవర్తి అయి ఉండిన యెడల, ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది? పాతాళంలోనికి వెళ్లకుండా, అంటే పాతాళంలోనికి దిగి వెళ్లకుండా, ఆ వ్యక్తి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. దేవుడు విడిపిస్తాడంట. ఒకవేళ నేనే ఒక రోగిని అయితే నాకు ఒక మధ్యవర్తి ఉంటే ఆ మధ్యవర్తి చేత దేవుడు కరుణ చూపిస్తాడంట. కరుణ చూపి నన్ను పాతాళంలోనికి దిగి వెళ్లకుండా నన్ను విడిపిస్తాడు. ప్రాయచిత్తం నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసం, అంటే నా మాంసం, అప్పుడు నేను ఒకవేళ రోగనుకోను, అప్పుడు నా మాంసం బాలుర మాంసము కన్నా ఆరోగ్యము కనుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకుని యెడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు అంటున్నాడంట, ఎవరైతే వ్యాధి చేత బాధపడుచున్నాడో ఆ వ్యక్తి అంటున్నాడంట, ఏమంటున్నాడంటే, నేను మనుషులు ఎదుట సంతోషించు ఇట్లని పలుకును. యథార్థమైన దానిని, అంటే మంచి దానిని, దేవుడిచ్చిన గొప్ప అవయవాలను వ్యత్యాసపరిచి వద్దనుకొని నేను పాపము చేసి తిని, వ్యర్థమైనవి లోపలికి తీసుకున్నాం అనమాట. వ్యర్థమైన ఆలోచనలని లోపలికి తీసుకున్నాం. నేను పాపం చేసి తిని, అయినను దానికి తగిన ప్రతికారము
నాకు చేయబడలేదు. వాటి వలన వచ్చేది మనకి మరణం అయినప్పటికీ ఆ మరణంలో నుంచి కూడా మనల్ని రక్షించేది దేవుడు. ఇప్పుడు ఎవరు ఉండడం వలన? కేవలం మధ్యవర్తి ఉండడం వలన. ఆ మధ్యవర్తి ఉండిన యెడల వానికి ప్రాయచిత్తం అనేది దొరుకుతుంది. ఆ ప్రాయచిత్తము దొరుకుతుంది. అప్పుడు ఆ వ్యాధి గల వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. నేను చేసిన పాపానికి శిక్ష నాకు రాలేదు. అసలు నేను చేసిన పాపానికి మరణమే రావాలి, కానీ నాకు ఆ మరణం రాలేదు. కానీ జీవిస్తున్నానంటే కేవలం నాకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఉండడం వల్లనే నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను. వేలాది దూతలలో గనుడొక ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండినోడలా వాని మీద కరుణ చూపిస్తాడంట దేవుడు. ఇప్పుడు మనం కూడా చాలా బాధల్లో ఉన్నాం. ఆ వ్యక్తి మరి ఏమంటున్నాడంటే, కూపంలోనికి దిగిపోకుండా, కూపంలోనికి అంటే పాతాళంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా ప్రాణాన్ని ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. నా జీవము వెలుగును చూచుచున్నది. నేను పాపం చేసి తిని, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి పాపం చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము చేయబడలేదు. అలా అంటూనే ఇప్పుడు అలాంటి వ్యక్తి బాగుపడ్డాడు. ఇక్కడ చూస్తే యోబు గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి 30 వచనాల వరకు చదువుకుంటూ వెళితే, అక్కడ వ్యాధి గల వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. అంటే యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి, యథార్థమైన దానిని పక్కకు పెట్టి, మంచి దానిని పక్కకు పెట్టి పాపాన్ని తనలోకి తీసుకున్నాడు. పాపాన్ని తనలోకి తీసుకోవడం వల్ల తనకు రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది. ఇప్పుడు అలాంటి పాపాన్ని కూడా క్షమించి మధ్యవర్తి ఉండడం వలన దేవుడు వాని అంత కరుణ చూపి వానికి ప్రాయచిత్తం కలిగజేసినాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లోకంలో కూడా చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లోనూ ఎన్నో వ్యాధుల చేతను, ఎన్నో బాధల చేతను, షుగర్ అంటూ, బీఫ్ అంటూ, అదంటూ, ఏదేదో అంటూ తమ జీవితాలను గడుపుతున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఉపశమనం కలిగించే వర్తమానం ఏమిటంటే, వేలాది దూతలలో గనుడగు ఒకడు వారికి మధ్యవర్తి అయి ఉండిన యెడల, అంటే మనకు కూడా మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా అని కాసి మనము ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకుంటే, క్రొత్త నిబంధన గ్రంథంలోన తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే ఇప్పుడు మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన మన నిమిత్తము శ్రమపడి, మన నిమిత్తమే మన పాప భారాన్ని ఆయన మోసాడు, మన వ్యాధిని ఆయన అనుభవించాడు. ఇప్పుడు కూడా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని రక్షించుకోవాలని. దేవుడు మనల్ని నియమించుకున్నది యేసుక్రీస్తు వలన రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలు చేయుటకు కాదు అని తెసలోని పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఆ వ్యాధి వచ్చిన వ్యక్తి అయినా ఎవరైనా, నేను ఈ బాధలో ఉన్నానన్నా కూడా దేవుడు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి గొప్ప దేవుని నమ్ముకున్నాం. ఆకాశమునకును భూమికిని తండ్రి అయిన దేవుడిని నమ్ముకున్నాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు దేవుడు. మనం మొదటగా పాపం చేసి, మీ పాపం వలన వచ్చి జీతము మరణమైనప్పటికీ మనల్ని విడిచిపోలేదు దేవుడు. మన ఎడల తన కృపను చూపిస్తూనే ఉన్నాడు, కనికరములు చూపిస్తూనే ఉన్నాడు. కరుణ అతిశయములను కరుణ పీఠమును మన ఎదుట ఉంచాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేయును గాక. కాబట్టి మనము కూడా దేవునికి నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనము ఆయన వలన బ్రతుకుతున్నాం, ఆయన వలననే జీవిస్తున్నాము, ఆయన వలననే మనము ఉనికి కలిగి ఉన్నాము. అలాంటి వ్యాధులు వచ్చిన వ్యక్తులు కూడా బాగుపడ్డారు దేవుని దయ వలన, కేవలం మధ్యవర్తి ఉండడం వలన. ఈ మధ్యవర్తి చేసే కొన్ని పనులు ఏంటంటే,
మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన అంటే రోమపత్రికలో ఉంటదన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలోన శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు మనం ఏ స్థితిలో పడిపోతున్నామో, మనం ఏ స్థితిలో ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నామో, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఎలాంటి మార్గములో ప్రవేశిస్తున్నామో ఎవరికీ తెలియదు, కానీ దేవునికి తెలుసు. మన పక్షాన మన తరపున విజ్ఞాపన చేసే ప్రభుల వారు అంటే యేసుక్రీస్తు వారు మన పక్షాన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ మన నిమిత్తం తాను వేడుకుంటున్నాడు. తాను వేడుకుంటూ మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య జీవం ఇవ్వడానికి, మనం నశించి నరకానికి వెళ్లకుండా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి తండ్రి అయిన దేవుని వేడుకుంటాడు. తండ్రి, వీరిని క్షమించండి, మరలా వీరు పాపంలో పడిపోయారు, వీరిని క్షమించి వీరిని బాగు చేయండి అని మన పక్షాన దేవునికి వేడుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు వ్యాధి వచ్చిన వ్యక్తి కూడా తన శిలువ మరణములో మన నిమిత్తం వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. అలాంటి వ్యాధి గల వ్యక్తులైనా స్వస్థపరచబడతారు అనే గొప్ప నమ్మకము, విశ్వాసం కలిగి ఉంటే మనం అన్ని దేవునిలో చక్కగా ఎదగలుగుతామండి. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోన మన వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన పక్షాన విజ్ఞాపన చేయడమే కాకుండా మనం పాపం చేస్తున్నా చూస్తూ ఉన్నా కూడా మన పాపానికి తగిన శిక్ష సరైన టైంలో రావట్లేదు కాబట్టి మనము పాపంలో పోతున్నాం. అలాంటి మనల్ని మరలా క్షమించి మన రోగాల యందు, మన వ్యాధుల యందు ఆయన మనకు తోడుగా నీడగా నిరుత్సాహపడకుండా మనల్ని తట్టి లేపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడంటే, వీరిని క్షమించండి తండ్రి, వీరిని క్షమించండి అని గొప్ప ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడు. ఆయన మన వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. మనుషుల వలన, మన వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, మనుషులు చూడడానికి వీలు లేనంత వికారంగా అయిందన్నమాట. మన నిమిత్తం, మన పాపాన్ని క్షమించడానికి ఆయన శిలువలో పొందిన మరణములో అతడు తృణీకరింపబడిన వాడును కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే తృణీకరింపబడిన తండ్రి చేత తృణీకరింపబడ్డాడు. ఎందుకంటే మన పాపాలు ఆయన యందు కనబడ్డాయి అన్నమాట. ఆయన యందు మన పాపాలు శిలువలో కొట్టివేయబడింది అనమాట. మన పాపాల నిమిత్తం బలి జరిగింది యేసుక్రీస్తుల వారి శరీరం ద్వారా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అంటే మన రోగాలను భరించెను. అప్పుడప్పుడు అంతెందుకు కృత నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయా సందర్భములో రోగాలు గల వ్యక్తులను, వ్యాధి గల వ్యక్తులను ఆయన స్వస్థపరిచినట్టు మనము చూస్తాం. అంటే ఆ వ్యాధిని ఏం చేసుకున్నట్టు, తాను భరించినట్టు ఆ వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు. వ్యాధి లేకుండా స్వస్థపరచబడుతున్నాడంటే ఆ వ్యాధిని తాను తీసుకొని తాను అనుభవిస్తున్నాడు అన్నమాట. అంటే నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన వ్యసనం ఉంటావు కదా, తాగుడు అనే వ్యసనం, పొగ తాగడం అనేది వ్యసనం, దురాలోచనలు అనే వ్యసనం, వ్యభిచార తలంపులు అనే వ్యసనాల నుంచి మన వ్యసనాలని వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాడు, అంటే దేవుని వలననే ఆయన బాధింపబడిన వాడిగా ఉన్నాడంట. శ్రమ నొందిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను అంటే శ్రమ నొందాడు మన తరపున ఆయన శ్రమ నొందిన వానిగా ఉన్నాడు. మనం అతనిని ఎంచితిమే. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమలంటే మన పాపములను బట్టి అతడు గాయపరచబడెను. చిల్లులు పీక్కొని వచ్చేంత శ్రమ పడ్డాడు ఆయన యేసుక్రీస్తుల వారు. చాలా రక్తం
రక్తధారలైపోయింది. రక్తం లేకుండా నీళ్లు వారాయంట. అది విచిత్రం. యేసుక్రీస్తు వారు కాచిన రక్తం వలన మనకు స్వస్థత లభిస్తుంది. యేసుక్రీస్తు వారు కాచిన రక్తము వలన మనకు విమోచనం, పాపాన్ని నుంచి విమోచనం. మొట్టమొదటి పాపాన్ని నుంచి మనకు విమోచనం లభించింది. ఆ విమోచనము మనకు ఇప్పుడు రక్షణ. ఆ రక్షణ వలనే మనము దేవుడైన తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చబడుతున్నాం. ఆ మధ్యవర్తి ఉండడం వలన, ఆ మధ్యవర్తి మన పక్షాన వేడుకోవటం వలన, ఆ మధ్యవర్తి మన నిమిత్తం మన పక్షాన వేడుకుంటున్నాడు అనమాట. నన్ను నా కుమారుని రక్షించండి అని కాస్త తండ్రిని వేడుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాంటి గొప్ప వ్యక్తి మన పక్షాన తనకు తాను సమర్పించుకున్నాడు. మనల్ని రక్షించడానికి తను తాను సమర్పించుకున్నాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడంట. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడంట. అతడు పొందిన దెబ్బల చేత, ఎవరు? యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన నిమిత్తం యేసుక్రీస్తు వారు చాలా దెబ్బలు తిన్నాడు, చాలా భూమి వేసుకున్నాడు. మన నిమిత్తం చాలా భారమైన శిలువను మోసాడు. భారమైన శిలువనే మాత్రమే కాక అవమానం పొందాడు. అవమానించారు. అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి మన పక్షాన మన కోసం మనల్ని రక్షించుకోవడం కోసమే, మన పాపాలని తీసివేయడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం, బలి అవ్వడం, మనకు రక్షణ ఇచ్చి మరలా రెండవ రాకడలో రానయ్యున్నాడు. అలాంటి గొప్ప ప్రభువును మనం నమ్ముకున్నాం. అలాంటి గొప్ప రక్షకును మనం కలిగి ఉన్నాం. అలాంటి యేసుక్రీస్తుల వారు చూపిన కృప ఎంతో అమూల్యమైనది, గొప్పది. అలాంటి కృపను మనం దుర్వినియోగపరచుకోకుండా ఆ కృపలో మనం వర్ధిల్లాలే గాని ఆ కృపను దుర్వినియోగపరచుకుంటూ కామాతురతకు ఉపయోగించకూడదు. అలా చేస్తే మనం ఎక్కువ శిక్షకు పాత్రలవుతాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా మనం చేసిన తప్పిదములను ఒప్పుకొని అలాంటి తప్పులు మరలే జరగకుండా నిత్యము ఆయన సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపనల చేత మనము ఆ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మన ప్రార్థన విన్నపములు చెల్లించాలి. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే మనకు ముందుగా స్వస్థత లేదు. పాపం అనే రోగం నుంచి మనకు స్వస్థత లేదు. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మన పక్షాన విజ్ఞాపన ఇప్పుడునూ చేస్తున్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఇంత చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కూడా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా మన పక్షాన మన బలహీనతను చూచి, మనం ఏ స్థితిలో పడిపోతున్నామో, ఏ స్థితిలో కాలు జారి పాపంలోకి పాడిపోతున్నామో, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని స్వీకరిస్తున్నామో, ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నామో చూచి సహాయం చేస్తున్నాడంట. ఇప్పుడు పాపం చేస్తే ఆ పాపంలో అలాగే కొట్టుకొని పోవచ్చు, కానీ దేవునికి ఇష్టం లేదది. దేవునికి ఇష్టం కాదది. నువ్వు పాపంలోనే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విసర్జించి దేవుని కొరకు, నా కొరకు నిలబడు అని పరిశుద్ధాత్ముడు సహాయం చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ, మన పక్షాన విజ్ఞాపన చేయడమే కాకుండా మన బలహీనతల యందు సహాయము చేయుచున్నాడు. సహాయం మాత్రమే కాక మనల్ని నిలబెట్టడానికి అనేకమైన వాక్యముల చేత మనం బలపరచడానికి సహాయం చేయుచున్నాడు. అంటే ఒక వ్యక్తిని కాపాడడానికి, వ్యక్తిని రక్షించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు చేస్తున్న సహాయము ఇంత అంత కాదు, చాలా గొప్పది. అలాంటి సహాయము కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు విజ్ఞాపనల ద్వారా మనల్ని కాపాడాలని, నరకము నుంచి, ఆ అగ్నిగుండము నుంచి, ఆ బాధ గల అగ్ని నుంచి మనల్ని రక్షించడానికి మన పక్షాన వాళ్ళు వేడుకొని
మనల్ని రక్షించాలని, మనల్ని ప్రేమించి మన ఎడల తన కృపను, దేవుని యొక్క కృపను మన ఎడల విస్తరింపజేస్తున్నారు. కాబట్టి అలాంటి కృతజ్ఞతా భావం కలిగి మనం జీవించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన బోధను అనుసరించి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను అంగీకరించి, ఆయన ఆజ్ఞలను గైకుంటూ, ఆయన మాటలతో నిత్యం మనం బలపరచబడుతూ తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ నిత్యమైన మహిమ తేవాలన్నదే దేవుని కోరిక. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మహిమపరిచే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి గొప్ప ధన్యత మీకును, మాకును, మనందరికి దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు రక్షిస్తాడు అనే గొప్ప నమ్మకం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. ఎలాంటి వ్యాధి గలవాడైనను, ఎలాంటి రోగం గలవాడైనను ఆ వ్యక్తి దేవునికి విజ్ఞాపనం చేయడం వలన ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. అలా బైబిల్లోనే చాలా మంది విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా తమ రోగముల నుంచి బయటపడ్డారు. హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవునికి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు స్వస్థపరచబడడం జరుగుతుంది. అలాంటి గొప్ప ధన్యత మనందరికి కూడా అనుగ్రహిస్తాడు. వారికి మాత్రమే కాదు, మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించాడు తండ్రి అయిన దేవుడు. అలాంటి గొప్ప ప్రేమను చూపిస్తున్నాడు. అలాగే చాలా మంది కొత్త నిబంధనలో కూడా కుష్ఠవ్యాధి గల వారు, పక్షవాయువు గల రోగం గలవారు ఎందరో మంది నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి నేను స్వస్థపరచబడతాను అనే గొప్ప నమ్మకమును కలిగి జీవించి వారు తమ పాత స్వభావం అంటే బాల్య కాలపు శరీరం ఎలా ఉంటుందో అలా స్వస్థత పొందడం జరిగింది. కాబట్టి మనము కూడా స్వస్థత పొందుతాం. దేవుని వలన దయచేయబడుతుంది. అలాంటి గొప్ప ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు, కనికరము చూపిస్తాడు. మన ఎడల దేవుడు చూపిస్తున్నట్టు కృప అమూల్యమైనది. ఆ కృపను దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ కృపలో వర్ధిల్లాలని కోరుకుంటూ నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, దేవుణ్ణి వేడుకునేవారిగా, విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన మనవులో దేవునికి తెలియజేస్తున్నాము. అలాగే మా పరిచర్యను ఆలకించి మేము పరిచర్య చేస్తున్న విధానం బట్టి దేవుడు మాకు సమయోచితమైన జ్ఞానాన్ని, సమయోచితమైన మాటలను అనుగ్రహించి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసములు ఎల్లప్పుడూ మాకు మెండుగా ఉండులాగున దేవుని ప్రార్థించండి. మా నిమిత్తం ప్రార్థించండి. మా పరిచర్య నిమిత్తం జ్ఞాపకం చేసుకునే నిత్యము దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ పాటలను ముగించుకుందాము. సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ యొక్క నిత్యమైన స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ కుమారులం తండ్రి, మేము మీ బిడ్డలము. మీ చిత్తానుసారంగా మేము బ్రతకాలి, మీ వాక్యానుసారంగా మేము బ్రతకాలి, మీ యొక్క ఆజ్ఞలను లక్ష్య పెట్టాలి, మీ చిత్తానుసారంగా మాట్లాడాలి, మంచి ఆలోచనలు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ మీ యందు భయమును, భక్తిని కలిగి ఎల్లప్పుడూ మీరు చూపిస్తున్నటువంటి కృపను దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకుని ఆ కృపలో వర్ధిల్లడానికి, ప్రేమలో వర్ధిల్లడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము మీకు భయపడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండడానికి సహాయం చేయమని, మీ వాక్యములోను, మీ ప్రేమలోను, సహవాసంలోను మేము ఎదగడానికి సహాయం చేయమని, మా యొడల కృప చూపమని, కృపా కనికరములు మా యొడల చూపమని మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.